హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద కరెంట్ అఫైర్స్ టుడే. భారతదేశం ప్రపంచ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ 2024 అక్టోబర్ 15 నుండి 24 వరకు ఏ నగరంలో నిర్వహించబడుతుంది? న్యూఢిల్లీ. చెల్లా శ్రీనివాసులు శెట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఎన్ని సంవత్సరాలకు నియమితులయ్యారు? 3 సంవత్సరాలు. 2024 మూడవ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ను ఏ దేశం నిర్వహించనుంది? భారత్. అడవులు మరియు పశ్చిమ కనుమలలోని ఆక్రమణలను తొలగించేందుకు టాస్క్ ఫోర్స్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది? కర్ణాటక. ఉత్తరప్రదేశ్ మరియు బీహార్లలో నమామి గంగే మిషన్ 2.0 కింద కేంద్ర ప్రభుత్వం 4 ప్రాజెక్టులను ఎంత ఖర్చుతో ప్రారంభించింది? 920 కోట్లు. నాగసాకి దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు? ఆగస్టు 9. ఇటీవల అన్నపూర్తి గ్రెయిన్ ఏటీఎం పేరుతో భారతదేశపు మొట్టమొదటి 24/7 గ్రెయిన్ ఏటీఎం ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడింది? ఒడిషా. కమల్ మద్దౌరి ఇటీవల ఏ ఆఫ్రికన్ దేశానికి నూతన ప్రధానమంత్రిగా నియమితులయ్యారు? ట్యునీషియా. ఏ బ్యాంక్ సీనియర్ సిటిజన్ల కోసం గోల్డెన్ సర్కిల్ కార్యక్రమాన్ని ప్రారంభించింది? డీబీఎస్ బ్యాంక్. ఫిజీ దేశ అత్యున్నత పౌర పురస్కారం కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ను ఎవరు అందుకున్నారు? ద్రౌపది ముర్ము. 2024 నుంచి కేంద్రం ఇస్తున్న తొలి విజ్ఞాన్ రత్న అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు? జీవరసాయన శాస్త్రవేత్త గోవిందరాజన్ పద్మనాభన్. జాతీయ చేనేత పురస్కారం 2023 తెలంగాణలో ఎవరికి లభించింది? కర్నాటి ముఖేష్.